ఐదుగురు దేవుని అనుసరిస్తారండి. అమ్మా, ఎంత పెద్ద సేవకుల కుటుంబం అయినా చూడండి, ఒకళ్ళు ఇద్దరు ఖచ్చితంగా లోకాన్ని అనుసరించేవారు ఉంటారండి. ఎందుకంటే దేవుని సన్నిధానికి రావడానికి దేవుడు నిర్ణయించాలి. దేవుడి నిర్ణయం లేకపోతే పరలోక మార్గంలోకి వెళ్ళటం అనేది అసాధ్యమండి. దేవుడు మనల్ని నిర్ణయించాడు. మరి దేవుడు నిర్ణయించిన దాన్ని మనం త్రోసి వేసుకుంటే ఇంకా ఏ విధంగా మనం వెళ్ళగలుగుతాం? దేవుడు మనం నిర్ణయించుకున్నాడు ఆయన కుటుంబంలో చేర్చుకోవటానికి, ఆయన కుమారులుగా చేర్చుకోవటానికి. అందుకోసం తన కుమారుని పంపించాడు. పంపించి ఏం చేశారు? ఆయన దత్తపుత్రులుగా మార్చుకున్నారు, వారసులుగా మార్చుకున్నారు. మార్చుకుని మనం ఆయన సన్నిధానంలోకి వెళ్ళాలంటే